హాయ్ చిల్డ్రన్, ఈరోజు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏ విధంగా రాయాలి, క్యాపిటల్ ఏబీసీలు ఎలా రాయాలి, స్మాల్ ఏబీసీలు ఎలా రాయాలి అనేది ఈరోజు మన క్లాసులో చెప్తాను. జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి, తప్పులు లేకుండా రాయండి. ఓకేనా? క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్యాపిటల్ ఏబీసీ అనగా క్యాపిటల్ ఆల్ఫాబెట్ రాసే విధానం ఒక ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోండి. ప్రతి లెటరు 3 లైన్స్ 1 2 3 మొత్తం 4 లైన్స్ ఉంటాయి కదా. మనకు 4 రూల్ నోట్బుక్లో 4 లైన్స్ ఉంటాయి కదా. అందులో 3 లైన్స్ 1 2 3 ఈ 3 లైన్స్లోనే మనం క్యాపిటల్ ఏబీసీలు రాయాలి. కింది లైన్ అస్సలు టచ్ చేయకూడదు. చూడండి, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై. జెడ్. ఈ విధంగా ఏ నుండి జెడ్ వరకు రాయాలి. ఇవి క్యాపిటల్ ఏబీసీ లేదా క్యాపిటల్ ఆల్ఫాబెట్ లేదా బిగ్ లెటర్స్ ఎలాగైనా పిలవచ్చు, కానీ రాసే విధానం ఇది. ఎప్పుడైనా చూడండి, ఈ డబ్బా ఖాళీ ఉంది కదా, కింది 2 లైన్ల మధ్యలో రాసాం మనం. ఈ డబ్బా మొత్తం ఖాళీ, అంటే కింది రో మొత్తం ఈ లైన్ కంప్లీట్లీ టచ్ కాకుండా ఉంది. ఈ లైన్ కూడా ఉంది, మొత్తం మనకు టచ్ ఎక్కడ కాలే. 3 లైన్లు గుర్తుపెట్టుకోండి. 3 లైన్లు 3 లైన్స్లో, ఓన్లీ 3 లైన్స్లో రాయాలి. ఈ క్యాపిటల్ మనం పిల్లలు తెలియక కొందరు ఇలా రాస్తారు, 4 లైన్ టచ్ చేస్తారు, ఇలా ఇట్లా రాస్తారు, ఇష్టం వచ్చిన రాస్తారు. కొందరు బి రాస్తారు, సి ఇట్లా రాస్తారు, డి ఇట్లా రాస్తారు, ఈ ఇట్లా రాస్తారు. ఇది తప్పు. ఇవన్నీ అస్తవ్యస్తంగా రాసే విధానం అనేది తప్పు. రాసే విధానం, సరిగా రాసే విధానం ఇది. చిల్డ్రన్, ఇప్పుడు స్మాల్ ఏబీసీలు ఎలా రాయాలో నేర్చుకుందాం. ఇది చాలా ముఖ్యం మీకు. ఆ క్యాపిటల్ ఏబీసీలలో ఫస్ట్ 3 లైన్లు ఏబీసీలు అన్నీ రాస్తాం, కన్ఫ్యూజ్ మనం కాము. కానీ స్మాల్ ఏబీసీలు అలా కాదు, ఒక్కొక్క లెటర్కి ఒక విధానం ఉంటుంది. వాటిని ఏ విధంగా నేను రాస్తానో చూసి మీరు అదే విధంగా రాయడం నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ ఏ మిడిల్లో రావాలి, బి లైన్ వచ్చేసి 3 లైన్లు టచ్ కావాలి, సర్కిల్ వచ్చేసి మిడిల్లో, సి మిడిల్లో, డి మనకు లైను 3 లైన్స్ టచ్ కావాలి, సర్కిల్ మధ్యలో, ఈ మిడిల్,
ఎఫ్ 3 లైన్స్ టచ్ కావాలి, పై 3 లైన్లు టచ్ కావాలి. జీ సర్కిల్ మిడిల్లో లైన్ కిందికి. హెచ్ లైన్ 3 లైన్స్ టచ్ కావాలి, ఈ గీత అనేది 3 లైన్ టచ్ కావాలి, ఇలా. ఐ మిడిల్లో, జే కింది 3 లైన్లు, కే పై 3 లైన్లు టచ్ కావాలి, ఎల్ పై 3 లైన్లు, ఎం మిడిల్లో, ఎన్ మిడిల్లో, ఓ మిడిల్లో, పి గీత 3 కింది 3 లైన్లు, సర్కిల్ మిడిల్లో, క్యూ సర్కిల్ మిడిల్లో గీత కింది 3 లైన్లు, పిక్యూఆర్, ఆర్ మిడిల్లో, ఎస్ మిడిల్, టీ పై 3 లైన్లు టచ్ కావాలి, యు మిడిల్, వి మిడిల్, డబ్ల్యూ మిడిల్, ఎక్స్ మిడిల్, వై గీత 3 లైన్లు టచ్ కావాలి, కింది 3 లైన్లు, జెడ్ మిడిల్. ఇలా రాయాలి. చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు రాసే క్రమంలో. ఇట్లా ఏ ఇట్లా, బి ఇట్లా, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ ఇట్లా అంటే ఒక ప్రాస లేకుండా రాస్తారు. ఇది విధానం కాదు, ఇది సరి అయిన విధానం. ఈ విధంగా రాయడం నేర్చుకోండి పిల్లలు. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. దీనిని 1కి 10 సార్లు మళ్ళీ చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. తప్పు లేకుండా నేర్చుకోండి. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి.